దీనివల్ల ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సుఖమైన మార్గం వస్తుంది. ఏమిటంటే అది ఎవరికైనా ఏదైనా కార్యక్రమం చేయలేదు. అరే అబ్బాయి ఈ రోడ్డు ఇచ్చేసాంపా, ఈ రోడ్డు చేసుకో, దీన్ని సంపాదించుకోమని చెప్తాడు. వాడేమో మన పీడించి టోల్స్ పెట్టి దాని ద్వారా తను సంపాదించుకుంటాడు. ఆ విధంగా తన పార్టీలో కార్యకర్తల్ని కొందరిని సర్దుకునేటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానంగా కూడా ఇది కనిపిస్తుంది. రాను రాను రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భారం పెరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. మీ దృష్టిలో, మా దృష్టిలో ఏంటిది? మనం సంపద సృష్టించుకుంటే ఆ సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం. ఇలా సంపదను దోచుకునే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెర తీయటం చాలా దురదృష్టకరం. కానీ సంపదనే సృష్టిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే సంగతి దేవుడు ఎరుగు. కానీ మనం సంపద సృష్టించుకుంటే ఆ సంపదను దోచుకునేటటువంటి కొత్త పద్ధతుల్లో పరిపాలన చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా ప్రభుత్వాలు మెయింటైన్ చేసాయి. ఇక ప్రభుత్వాలు కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక కాంట్రాక్టర్ చేతిలో పెట్టేసి మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేస్తే ఆయన మెయింటైన్ చేస్తాడు. ఆయన మెయింటైన్ చేస్తాడంటే ఊరినే సంఘ సంస్కర్తలాగా మెయింటైన్ చేయడు. కారు కదిలితే టోల్ వేస్తాడు, ఆ టోల్ వసూలు చేస్తాడు, ఆయన సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్న దానిలో ప్రభుత్వానికి కొంత కడతాడు, లేదంటే చంద్రబాబు జేబులోకో లోకేష్ జేబులోకో కొంత పెడతాడు. ఇది పద్ధతి. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల జరిగేటటువంటి ప్రమాదం ఇది. చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం అందరం నమ్మాం కదా. మనం అంటే నేను కాదు, మీరు అందరూ నమ్మారు కదా. కొంతమంది చాలా మంది సంపద సృష్టిస్తాను, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను అన్నాడు. సంపద సృష్టించటంలా సంపద దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి తత్వం అదే. మొట్టమొదటి నుంచి కూడా మీరు పూర్వం చూసినట్టయితే ఒకసారి గుర్తు చేసుకుంటే 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో యువత ఛార్జీలు పెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రజల్ని దోచుకోవటం, పార్ట్నర్షిప్ తీసుకోవటం, ఆ గుత్తేదాడుకు దోచిపెట్టడం, ఆ గుత్తేదాడుకు దోచిపెట్టిన దానిలో కొంత తను తీసుకోవటం, ఆ విధంగా పార్టీని నడుపుకోవటం అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతున్నది ఏమిటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేటటువంటి వ్యక్తి కాదని, మనం సంపదను కష్టపడి సృష్టించుకుంటే దాన్ని దోచుకునే వ్యక్తి అనేది దయచేసి రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.